ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, అందరు ఎలాగున్నారు? నా పేరు మాలవిక. ఈరోజు టీఎం హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ ఛానల్లో కందిపప్పు, ములవాకు, పచ్చి టమాటీతో పప్పు చేసే విధానం చూపిస్తాను. ఈ కప్పుతో మెజర్మెంట్ తీసుకున్నాను. ఈ కప్పుతో 2 కప్పులు కందిపప్పు. ఈ ఆకు అయితే చాలా మంచి ఆకు అండి, హెల్దీ అండ్ కళ్ళు కోసం చాలా మంచిదండి. ఈ ఆకు కోసం చెప్పాలంటే ఆల్ ఇన్ వన్ అండి. కందిపప్పుని డ్రై రోస్ట్ చేసుకొని 20 నిమిషాలు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు చేసే విధానం ఫ్రెండ్స్, కందిపప్పు తర్వాత వాటర్ గ్లాసులో చూడండి ఫ్రెండ్స్, గుప్పుడు వచ్చాయి. టమాటీ ఫ్రెండ్స్, మీకు పుల్లగా ఇంకా కావాలంటే చింతపండు వేసుకోవచ్చు. నాకు ఈ పుల్ల సరిపోతుందండి, ఎందుకంటే ఈ పుల్ల టమాటీలు అనమాట. దీంతో పప్పు తయారు చేస్తున్నాను. కారం 1 టీ స్పూన్. ఈ కారం నాకు సరిపోతుంది, మీకు కావాలంటే 2 స్పూన్లు వేసుకోవచ్చు. పసుపు 1/2 టీ స్పూన్. ధనియాల పొడి 1 టీ స్పూన్. ఆయిల్ వేస్తానండి. ఆయిల్ వేస్తే బేకు ఉడికిపోతుంది పప్పు మెత్తగా. ఫ్రెండ్స్, మూత పెట్టేద్దాం. ఇప్పుడు గ్యాస్ మీద పెట్టాం. 2 విసిల్స్ వస్తే చాలండి. గ్యాస్ ఆన్. చూడండి ఫ్రెండ్స్, మూత తీసేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పప్పు కుత్తుతో కొంచెం మ్యాష్ చేసుకుందాం ఫ్రెండ్స్. పప్పు ఇలాగ ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పప్పు కుత్తుతో పప్పుని మెదిపెడతారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేద్దాం. ఇందాక సాల్ట్ వేయలేదు కదా ఫ్రెండ్స్. 1 టీ స్పూన్, ఇంకా కొంచెం. అది నాకు పుల్ల మాత్రం సరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపు పెట్టాం. చూడండి ఫ్రెండ్స్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఆలు చిట్టపెట్టలాడాలండి. మినపప్పు 1 టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్ జీలకర్ర. ఈ 3 1 టీ స్పూన్ 1 టీ స్పూను. 3 ఎండుమిరపకాయలు వేసేద్దాం. వెల్లుల్లి రవ్వలు, ఆనియన్స్ పెద్ద సైజుగా ముక్కు ఒక మీడియం సైజు ఆనియన్స్ని ముక్కలుగా అయిపోతుంది. తర్వాత ఫ్రెండ్స్, కర్రీలు ఆనియన్స్ అండి మాడకూడదండి, ఇలాగా లైట్గా ఉండాలి, అప్పుడు బాగుంటుంది పప్పులో. ఇప్పుడు తాలింపు పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా. రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.